గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం అన్నదాతలపై పగబట్టింది. రాత్రికి రాత్రే ఉరుములు, మెరుపులు, భారీ ఎదురుగాలులతో విరుచుకుపడినటువంటి వానదేవుడు కళ్యాల్లో ఆరబోసిన రైతన్న కష్టాన్ని కన్నీటి పాలు చేశాడు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వాన బీభత్సం సృష్టించింది. నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వరి ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కళ్ల ముందే పంట కొట్టుకుపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ అకాల వర్షం, అధికారుల నిర్లక్ష్యంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నిరసన జ్వాలలు ఎగదోస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా తమకు ముందస్తు వర్ష సూచన ఎందుకు ఇవ్వలేదని, జాగ్రత్తలు ఎందుకు చెప్పలేదని అధికారులను నిలదీస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడుతూ తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుల్గూరు వద్ద కూడా రైతులు రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొనుగోళ్లలో జాప్యం వల్లే తమకి ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం 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 సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం